ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు లేఖనములలో నుండి ఒక మాట. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనము. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనము. ఒకానొక ప్రాంతంలో యుద్ధము భీకరముగా జరుగుతూ ఉంది. ఆ సైన్యము అనుకున్న సమయానికి యుద్ధము ముగించలేదు. ఇంకా కొన్ని దినములు యుద్ధము చేయవలసి వచ్చింది. వారి వెంట తెచ్చుకున్న ఆహారము కూడా అయిపోతూ ఉంది. ఆకలితో అలమటిస్తున్న వారందరూ వారి యొద్ద ఉన్న ఆహారాన్ని పంచిపెట్టడం మొదలుపెట్టారు. అలా పంచిపెడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క సైనికుడికి రెండు రొట్టె ముక్కలు మాత్రమే వచ్చాయి. ఆ సైనికులలో ఒక క్రైస్తవుడు ఉండేవాడు. అతడు యుద్ధము జరుగుతున్న సమయంలో కూడా తన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలాగే సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుతూ వాక్యాన్ని ధ్యానించేవాడు. ఇదంతా కూడా ఒక అధికారి చూస్తూ ఉన్నాడు. అతడు ఈ వ్యక్తిని చూసినప్పుడు ఇతనికి మతపిచ్చి బాగా ముదిరిపోయింది అని భావించేవాడు. ఆ సందర్భం వచ్చినప్పుడల్లా అతని హేళన చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు దొరుకుతాడా, ఒక నిందని అతని మీద మోపాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ అధికారి. ఆ రోజు అందరికీ 2 రొట్టెలు పంచిపెట్టిన తర్వాత వారు ఆ సాయంత్రము తినకుండా మరుసటి దినం కొరకు వాటిని దాచిపెట్టుకున్నారు. రాత్రి వేళ విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో ఓ సైనికుడు శబ్దం చేయకుండా మెల్లగా లేచి ప్రక్క సైనికుడు దాచిపెట్టుకున్న రొట్టె సంచిని మెల్లగా తెరుస్తుండగా మెలకువ వచ్చిన అధికారి అంతా గమనిస్తున్నాడు. ఆ రొట్టె సంచి తెరుస్తున్న సైనికుడు ఎవరో కాదు, ఎప్పుడూ దేవుని గురించి మాట్లాడే క్రైస్తవ సైనికుడు. అది గమనించిన ఆ అధికారి బహుగా కోపపడి ఆవేశము తన్నుకొని వస్తూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని తనలో తాను అనుకుంటూ కోపాన్ని అణుచుకొని తీక్షణంగా గమనిస్తూ ఉన్నాడు. ఈలోగా ఆ క్రైస్తవ సైనికుడు తాను పస్తులుండి తన సంచిలో ఉన్న 2 రొట్టెలను పక్కన ఉన్న సైనికుని సంచిలో పెట్టడం గమనించాడు ఆ అధికారి. అతని నోట మాట రాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. తన 2 రొట్టెలు తన తోటి సైనికుని సంచిలో పెట్టి తిరిగి తన స్థలానికి వెళుతున్న సైనికుణ్ణి ఆ అధికారి చూసి ఇక మౌనంగా ఉండలేక, నువ్వు ఆకలితో అలమటించిపోతూ నీ తోటి సైనికుడికి నీ 2 రొట్టెలు ఇచ్చివేశావు. నీకు ఇంతటి గొప్ప త్యాగముతో కూడిన మనస్సు ఎలా వచ్చిందయ్యా? నీలో ఉన్న నీ ప్రభువు బహు గొప్పవాడు. కనుకనే అధికారినైనను అందరికంటే ఎక్కువ బాధ్యత కలిగిన వాడినైనను నేను చేయలేని పని నువ్వు చేయగలిగావు అని ఆ క్రైస్తవ సైనికుణ్ణి చూసి నిజమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ అధికారిని బహుగా ప్రభావితం చేసింది. అవును, వీధి దీపాలు శబ్దాలు చేయవు, కానీ చీకటిలో సంచరించు వారికి దారి చూపిస్తాయి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 వచనాలు ఇలా తెలియజేస్తున్నాయి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. పేదవారి ఆకలి తీర్చడం కోసం మన కొరకు సిద్ధపరచుకున్న ఆహారాన్ని ఆ పేదవారికి త్యాగం చేయడమే నిజమైన క్రీస్తు ప్రేమకు నిదర్శనం. కనీసం మనం ఉపవాసం ఉన్న రోజైనా మన ఆహారాన్ని పేదలకు పంచిపెట్టడం వల్ల క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించిన వారమవుతాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.